హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త రూల్స్ విధానం అనేది తీసుకురాబోతుందండి. అయితే ఆ రూల్స్ విధానం ఏంటి, అలాగే మనకి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని విధానాలు అయితే ఉన్నాయన్నమాట. అర్హత ఉన్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందండి. ఆ అర్హతలు ఏంటి, ఒకవేళ మనకు తల్లికి వందనం పథకం సంబంధించి కానీ రాకపోతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం కూడా రాదా, 18,000 ఎవరికి ఇస్తారు, అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి 6 దశల ధృవీకరణ కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఆ యొక్క లిస్టులో మీ పేరు ఉంటే మీకు వస్తుందా రాదా, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అయితే ప్రస్తుతం మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఎప్పుడెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకం సంబంధించి గాను 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం వర్తిస్తుందండి. అలాగే చాలామంది అడుగుతున్నారు పెన్షన్ తీసుకుంటే వారికి కూడా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. వారికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అలాగే మనకి ఏ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇస్తారు అనే దానిపై కూడా చర్చిద్దాం. అలాగే దీనికి సంబంధించి గాను బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ ఉంటే వారికి అయితే రాకపోవచ్చండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకి మహిళలకు అనేక పథకాలకు సంబంధించి హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే వాటికి సంబంధించి గాను ఈ యొక్క పథకాలకు సంబంధించి ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. మనకి ఇప్పుడే తల్లికి వందనం పథకం కూడా అమలు చేసిందనమాట. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయడానికి అది సిద్ధమవుతుందండి. త్వరలోనే మనకి మహిళలకు ఉచిత బస్సు అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టబోతుంది. దీని ద్వారా ప్రతి మహిళలకి కూడా ఏ జిల్లా నుంచి ఆ జిల్లాకు మాత్రమే అయితే మనకి అది వీలు కల్పించబోతుంది అనమాట. దీని ద్వారా ప్రతి మహిళలకి కూడా ఎక్కడ కావాలంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. కాకపోతే జిల్లా దాటితే మాత్రం మనకైతే డబ్బులు అనేవి అయితే తీసుకుంటారండి. ఈ విధంగా కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలుసుకుందాం. దానికంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు మిత్రులారా. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, వెంటనే మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే కింద కనిపిస్తున్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ యొక్క బంధుమిత్రులు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారికి అయితే షేర్ చేయండి, వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను అంటే ఆడబిడ్డ నిధి పథకం కానీ, తల్లికి వందనం పథకం కానీ, మనకి ఉచిత బస్సుకు సంబంధించిన పథకం కానీ మహిళలందరికీ ఉపయోగపడేలాగా తీసుకొచ్చి వచ్చారండి. అయితే మనకి మొదటగా తల్లికి వందనం పథకం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా 13,000 రూపాయలు జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురు 39,000 అలా మనకి జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోగలుగుతారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సాయం చేకూరుతుంది ప్రభుత్వం తరపున సంబంధించి ఈ పథకం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అదే విధంగానే మనకి ఎన్నికలు ఇచ్చే హామీల ప్రకారం అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఆ విధంగానే ఆ పథకం అయితే అమలు చేసింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఇచ్చిన ఇంకొక హామీ పథకం అదే మనకు ఉచిత బస్సు పథకం అనమాట. అది కూడా మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను సన్నాహాలు అయితే చేస్తుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మహిళలకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అది ఏంటంటే ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాలో మాత్రం తిరిగి వెసులుబాటు కల్పించిందండి ఉచితంగా. కాకపోతే ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే డబ్బులు అనేవి కట్టవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. త్వరలోనే మనకి ఈ యొక్క ఉచిత బస్సు సంబంధించి కానీ ఎవరు అర్హులు ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతుందంటే దానికి సంబంధించి అప్డేట్ కూడా చెప్తాను. దానికంటే ముందు మనకి ఇంకొక పథకం అయితే అమలు కాబోతుంది. అదే ఆడబిడ్డ నిధి పథకం. అయితే ఇందులో సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ప్రతి మహిళలకి కూడా ప్రతి నెల 18 ఏళ్ళు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ యొక్క 1,500 రూపాయల చొప్పున అందించడానికి అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి సంవత్సరానికి
18,000 రూపాయల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మహిళలకైతే అందించబోతుందండి. అలాగే మనకి ఎంతమందికి ఇస్తారు ఇంటిలో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకి రేషన్ కార్డులో ఇంట్లో ఎంతమంది ఉన్నా 18 ఏళ్ళు పైబడి ఉన్న ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి ఇచ్చేందుకు అది సిద్ధమవుతుందండి. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతుందండి. అదే 6 దశల ధృవీకరణ పత్రం అనమాట. అందులో ఏంటంటే మీకు కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే మీకైతే రాదండి. అలాగే 4 వీలర్ వెహికల్స్ ఉన్నా కానీ మీకైతే రాకపోవచ్చు అనమాట. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారికి కూడా రాదండి. ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో వారికి కూడా రాకపోవచ్చు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సంబంధించి గాను ఆదాయం అనేది 10,000 మించి ఉండకూడదు. 12,000 పట్టణ ప్రాంతాల్లో అయితే ఉండకూడదు. అలాగే భూమి సంబంధించి కానీ 13 ఎకరాల లోపు అయితే ఉండాలన్నమాట. సాగుగట్టు భూమి అయితే. ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని తీసుకురాబోతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి కానీ విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. అయితే చాలామంది అడుగుతున్నారు పెన్షన్ తీసుకున్న వారికి కూడా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. వస్తుందండి. అదేంటంటే మనకి ఈ యొక్క 59,000 దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో వారికైతే రాకపోవచ్చు అనమాట. సో మనకి ఈ వితంతుల పెన్షన్ సంబంధించి కానీ భర్త చనిపోయి భార్యకు వస్తున్న పెన్షన్ సంబంధించి వారు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ముఖ్యంగా మనకి ఇది ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా అయితే లబ్ధి చేకూరుతుందండి. వారందరికీ కూడా వర్తిస్తుందన్నమాట ఈ యొక్క పథకం అయితే. అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కానీ నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. అయితే ఇది ఎలా ఉంటే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దీనికంటే ముందు మనకి ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మనకి డబ్బులు జమ చేసుకుంటూ వస్తుంది రెండో విడత సంబంధించి గాను. అయితే మనకి ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రెండో విడత సంబంధించి డబ్బులు అనేవి ఇచ్చే అవకాశం అయితే తక్కువైతే ఉందండి. సో మొదటి విడతలో మీరు కావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. అలాగే మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఎన్పిసి లింక్ అయితే చేయించుకోండి. రెండు చేయించుకోండి. దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ సంక్షేమ పథకం విడుదల చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. సో ప్రస్తుతం మనకి తల్లి వందన పథకాల్లో కూడా ఏంటంటే చాలామంది ఈ యొక్క అప్డేట్ చేయించుకోకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల వారికి డబ్బులు అనేవి అయితే జమ కాలేదు. సో మీకు కూడా అలా అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఈ విధంగా చేయించుకోండి. అలాగే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మెయిన్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ పథకం విడుదల చేసినా కానీ మనకి మొదటగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడిన తర్వాత వేరే అకౌంట్లోకి అయితే పడుతున్నాయి. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ద్వారా మీకు అయితే ఈజీగా మనకి తొందరగా అయితే వస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలపై త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.